ఆంధ్రులమా, తెలుగువారిమా? ఇటీవల పూజ్యులు గరికపాటి నరసింహారావు గారు చేసిన వ్యాఖ్యలపై కమలానంద భారతి గారి అభ్యంతరాన్ని దృష్టిలో ఉంచుకొని ఆనందాచారి అనే నా కథపాత్ర ద్వారా ఈ వివాదాంశంపై వీడియో చేశాను. కథ చివరిదాకా విని మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఆనందాచారి ఆశ్రమవనంలో ఒక చెట్టు క్రింద ధ్యానంలో నిమగ్నమై ఉన్నారు. ఇంతలో తన శిష్యుల అలికిడి ఎక్కువగా వినిపించి ధ్యానంలో నుండి నెమ్మదిగా కళ్ళు తెరిచారు. ఎదురుగా తన ప్రియ శిష్యుడు అన్వేషి మౌనంగా కూర్చొని గురువుగారి వైపే చూస్తున్నాడు. ఏమిటి నాయనా ఆ అలజడి? ఏం జరిగింది అని అడిగాడు ఆనందాచారి. గురువుగారు, నిన్న నగరంలో ఒక సమావేశానికి హాజరైన మన శిష్యులలో ఒకడు ఒక సందేహాన్ని వెంటబెట్టుకుని వచ్చాడు. దానికి సమాధానంగా ఎవరికి తోచిన అభిప్రాయం వారు వినిపిస్తున్నారు. ఏమిటి నాయనా ఆ సందేహం? మనము మాట్లాడే భాష తెలుగు అయినప్పుడు మనం ఆంధ్రులుగా ఎందుకు పిలువబడుతున్నాం? మనం తెలుగువాళ్లం కదా, ఆంధ్రవాసులుగా ఎందుకు పిలువబడుతున్నాం అని అడిగాడు అన్వేషి. అందుకు ఆనందాచారి చిన్నగా నవ్వి, దీనికి సమాధానం చెప్పాలంటే తెలుగు భాష చారిత్రక మూలాల్లోకి వెళ్ళి విశ్లేషించుకోవాలి నాయనా అంటూ ఆనందాచారి ముందుకు నడిచారు. ఆనందాచారి చిరునవ్వుతో సమాధానం చెప్పబోతుండగా మరో శిష్యుడు గ్లాసులో పండ్లరసం తెచ్చి గురువుగారికి అందిస్తాడు. ఆనందాచారి ఆ గ్లాసును అందుకొని, నాయనా అన్వేషి, నీ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఈ పండ్లరసాన్ని ఒక్కసారి చూడు. ఇది చాలా తీయగా అమృతంలా ఉంది కదా, దీని రుచికి కారణం ఏమిటంటావు అని అడిగాడు. అది ఆ బంగినపిల్లి మామిడి పండులోని తీయదనం అని బదులిచ్చాడు అన్వేషి. ఆనందాచారి ప్రశాంతంగా చూస్తూ, నిజమే నాయనా, కాని ఆ పండు ఎక్కడి నుండి వచ్చింది? ఈ ప్రకృతిలో ఎన్నో ఏళ్లుగా ఎండను వానను తట్టుకొని నిలబడిన ఆ మామిడి వృక్షం నుండే కదా. ఆ చెట్టు తన వేళ్లతో భూమి నుండి సారాన్ని పీల్చుకొని పండును అందించబట్టే కదా ఈరోజు మనం ఈ రసాన్ని ఆస్వాదించగలుగుతున్నాం అని అడిగాడు. అవును గురువుగారు, విస్మయంగా చూస్తూ బదిలిచ్చాడు అన్వేషి. కాని ఆ తీయదనాన్ని ఇచ్చిన పండ్ల వృక్షాన్ని వదిలేసి బంగినపల్లి మామిడి పండు అంటున్నాం ఎందుకు అని మళ్ళీ అడిగాడు ఆనందాచారి. ఆ పండ్ల వృక్షం మూలం నంద్యాల ప్రాంతంలోని బంగినపల్లి గ్రామానికి చెందినది గురువుగారు అన్నాడు శిష్యుడు. చూశావా, నువ్వు నీకు తెలియకుండానే ఆ వృక్షజాతిని ఆ గ్రామం పేరుతో పిలుస్తున్నావు. కాని అది మామిడి పండ్లలో ఒక రకం. ఆ రకానికి నీవు ఆ గ్రామం పేరు పెట్టావు, అవునా అని అడిగారు ఆనందాచారి. అవును గురువుగారు అంటూ ఆలోచనలో పడ్డాడు అన్వేషి. ఆంధ్ర కూడా అంతేనాయనా. తెలుగు అనేది భాషలలో ఒక రకం, కాని ఈ తెలుగు అనేది ఆంధ్ర అని పిలువబడే త్రిలింగ మధ్య ప్రాంతపు గిరిజన ద్రవిడ భాష. ఆ కాలంలో ఈ గిరిజనులు యుద్ధవీరులు, నల్లని దృఢమైన దేహం కలవారు. అంధ అంటే చీకటి, అంటే కారు నలుపు. దృఢ అంటే బలమైన. వీరు మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షంలో పాల్గొన్నట్లు పురాణాలలో చెప్పబడింది. వీరిని ఆంధ్రభృత్యులు అని పేర్కొనడం జరిగింది. ఆంధ్రభృత్యులా అని ఆశ్చర్యంగా అడిగాడు అన్వేషి. అవును నాయనా, క్రీస్తుపూర్వం 300 సంవత్సరాలకు ముందు శాతవాహన కాలంలో ఆంధ్రభృత్యుల రాజుగా మొదట పేర్కొనబడినవాడు శూద్రకుడు అని స్కందపురాణంలో చెప్పబడింది.
ఆంధ్రభృత్యుల గురించి మత్స్య, వాయు, స్కంధ పురాణాలలో పేర్కొనబడింది. జాతక కథలలో, పల్లవుల శాసనాలలోనూ వీరిని అంధకులు అని వర్ణించడం జరిగింది. మరి వారిని పాలించిన రాజులు ఎవరు గురువుగారు అని ఆసక్తిగా అడిగాడు అన్వేషి. మొదట శాతవాహనులు నాయనా. వీరి భాష ప్రాకృతం, పండిత భాష సంస్కృతం. వీరికి ముందే ఈ ప్రాంతంలో బలమైన ద్రవిడ ఆంధ్రజాతి ఉండేది. నేటి మహారాష్ట్ర ప్రాంతంలోని ప్రతిష్టానపురం అనే రాజ్యాన్ని కేంద్రంగా చేసుకుని సిముకుడు అనే ఆర్యవంశీకుడు శాతవాహన సామ్రాజ్యాన్ని దక్షిణాపథంలో స్థాపించాడు. వీరిలో గొప్ప రాజుగా పేరు పొందినవాడు గౌతమీపుత్ర శాతకర్ణి. శాతవాహన సామ్రాజ్యం క్షీణదశలోకి వచ్చాక అప్పటి కోసల ఇక్ష్వాక వంశజుడైన వశిష్ఠపుత్ర చాంతావలుడు అనే ఇక్ష్వాకరాజు కోసల నుండి వేరుపడి కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో విజయపురి అనే రాజ్యాన్ని స్థాపించాడు. నేటి నాగార్జునకొండ, అమరావతి ప్రాంతమే నాటివారి పూర్వ వైభవం. ఆంధ్ర ఇక్ష్వాకుల భాష ప్రాకృత భాష, పండిత భాష సంస్కృతం కావడం చేత నాటి త్రిలింగ మధ్య ప్రాంతమైన ఈ ఆంధ్ర గిరిజన భాష త్రిలింగ భాషగా క్రమేణా తెనుంగు భాషగా మారి అనేక సంస్కృత పదాల చేరికతో వృద్ధి చెందింది అంటూ ఆగాడు ఆనందాచారి. మరి తెలుగుకు ఆదికవి నన్నయ్య గారు అంటారు కదా అంటూ మరింత ఆసక్తిగా అడిగాడు శిష్యుడు అన్వేషి. సరే, ఆదికవి నన్నయ్యే అనుకుందాం. కానీ నన్నయ్యకు ముందు ఏ చందోబద్ధమైన సాహిత్య వృద్ధి జరగకుండానే నన్నయ్యకు ఆ సాహిత్య పటిమ రాదు కదా. అందువలన నన్నయ్యకు ముందే తెలుగు భాష సాహిత్యపరంగా వృద్ధి చెంది ఉండాలి. అంటే చాళుక్యరాజులకు ముందే ఆంధ్ర ఇక్ష్వాకు రాజుల కాలంలోనే తెలుగు భాష సంస్కృత భాషను కలుపుకొని పరిపూర్ణమైన సాహితీ భాషగా, వ్యాకరణ భాషగా అభివృద్ధి చెంది ఉండాలి. నాటి శాతవాహన, ఆంధ్ర, ఇక్ష్వాక పాలకుల ప్రభావంతో ద్రావిడ భాషల నుండి వేరుపడి శుద్ధ తెలుగు భాషగా రూపొంది ఉండాలి. చాళుక్యరాజు రాజరాజ నరేంద్రుని ఆనతి మేరకు నన్నయ్య భట్టారకుడు తెలుగును మరింత సంస్కృతీకరించి సాహితీ భాషగా ఆంధ్ర మహాభారతాన్ని రచించాడు అంటూ ఆగాడు ఆనందాచారి. సంస్కృతీకరించడమా, ఆంధ్రీకరించడం కాదా అని ఆశ్చర్యంగా అడిగాడు అన్వేషి. కాదు నాయన, ఆంధ్ర గిరిజన వ్యవహార భాష అయిన తెలుగు విస్తృతమైన సంస్కృత పదాలను కలుపుకొని సాహితీ వ్యాకరణ భాషగా రూపొందింది. ఈ ఘనత నాటి ఇక్ష్వాక ఆంధ్రరాజులది కాబట్టే నన్నయ్య సంస్కృతీకరించి వ్రాసిన భారతానికి ఆంధ్ర మహాభారతం అని పేరు పెట్టడం జరిగింది. ఈ తెలుగు కావ్యంలో ఎక్కువ పదాలు సంస్కృత పదాలే ఉన్నాయి. ఆంధ్ర ఇక్ష్వాక పాలకుల ప్రభావంతో తెలుగు తన పరిధిని విస్తరించుకుంది కనుకొని ఆంధ్రులు నివసించి పాలించిన ఈ ప్రాంతానికి ఆంధ్రప్రదేశమని పేరు వచ్చింది. దక్షిణాపథాన్ని పాలించిన ఇక్ష్వాక ఆంధ్రుల నుండి చాళుక్యరాజులు, తులువ వంశీయుడైన శ్రీకృష్ణదేవరాయల వరకు అందరూ కన్నడ, తమిళ, తెలుగు భాషల వైభవానికి విశేష కృషి చేశారు. వీరి ప్రోత్సాహంతో అనేక మంది కవులు పద్యకావ్యాలను వ్రాసి ఆయా భాషలకు వెలుగు తెచ్చారు. తెలుగు సాహిత్యానికి విశేష ప్రోత్సాహం అందించిన తుళువ భాషీయుడైన శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్రభోజుడిగా కీర్తించబడ్డాడు. కృష్ణరాయల అష్టదిగ్గజ కవులలో గొప్పవాడైన అల్లసాని పెద్దనను ఆంధ్ర కవితాపితామహుడు అన్నారు. ఆంధ్ర నామధేయం తెలుగువారి అస్తిత్వం. నాయన అన్వేషి, మనం మన అస్తిత్వాన్ని వెతుక్కునేటప్పుడు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. అనేక భాషలతో కూడి ఉన్న ఈ జంబూద్వీపాన్ని పాలించిన నాటి ఇక్ష్వాక మహారాజు భరతుని పేరు మీద మన సనాతనులు ఈ ద్వీపఖండాన్ని భరతఖండం అని పిలిచారు అంటూ ఆగారు గురువుగారు ఆనందాచారి. అన్వేషి ఆలోచనలో పడి, అంటే గురువుగారు,
ఇక్ష్వాకు వంశం గురించి చెప్పేటప్పుడు ఇది చాలా ముఖ్యమైన విషయం కదా అన్నాడు వినమ్రంగా. నిజమే నాయనా, శ్రీరామచంద్రుడు ఎంత గొప్ప పాలన చేసి రామరాజ్యంగా ఈ భూమిని విస్తరించినా దీనిని నేటికీ మనం భరతఖండంగానే గుర్తిస్తున్నాం. అంటే మనం ఎంత ఎదిగినా మన మూలాలను, మన అస్తిత్వాన్ని విస్మరించకూడదని అర్థం చేసుకోవాలి. ఆ కృతజ్ఞతాభావమే ఆంధ్ర అనే పిలుపులోనూ దాగి ఉంది. ఇప్పుడు నా ప్రశ్నకు సమాధానం చెప్పు. మనం మొదట తెలుగువారిమా, ఆంధ్రులమా అని అడిగారు ఆనందాచారి. ఆంధ్రులమే గురువుగారు అని సమాధానం ఇచ్చాడు అన్వేషి. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఆనందాచారి గారు మళ్ళీ ఇలా కొనసాగించారు. నాయనా అన్వేషి, మనం ఇక్ష్వాకుల గురించి చెప్పుకుంటున్నప్పుడు ఆనాటి శిలాశాసనాలను విస్మరించకూడదు. ఆ రాళ్లపై చెక్కిన అక్షరాలే మన తెలుగు భాషా వైభవానికి తొలి సంతకాలు. అవును గురువుగారు, ఇందాక మీరు ఆ శాసనాల గురించి ప్రస్తావించారు కదా, వాటిలో మన తెలుగు పదాలు ఎలా ఉండేవో కొంచెం వివరంగా చెబుతారా అడిగాడు అన్వేషి. అన్వేషి భుజంపై చెయ్యి వేసి నడుస్తూ, తప్పకుండా నాయనా. ఆనాడు రాజభాషగా ప్రాకృతం ఉన్నప్పటికీ సామాన్య ప్రజల వ్యవహార భాష తెలుగు అని చెప్పడానికి మనకు శాసనాల్లో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. అమరావతి, నాగార్జునకొండ శాసనాలను పరిశీలిస్తే అక్కడ మనకు నాగభూ అనే పదం కనిపిస్తుంది. ఆ భూ అనే ప్రత్యయం అచ్చమైన ప్రాచీన తెలుగు రూపం. అలాగే అడవి, తమ్మ వంటి పదాలు కూడా ఆనాటి రాతి శాసనాల్లో నిక్షిప్తమై ఉన్నాయి. అంటే గురువుగారు, మనం నేడు వాడుతున్న అడవి వంటి పదాలు అప్పటి నుండే ఉన్నాయా? అవును నాయనా, వేల ఏళ్ల క్రితమే మన తెలుగు భాషా కంఠస్వరం ఆ శిలల మీద వినిపించింది. ఇది కేవలం భాషా పరిణామం మాత్రమే కాదు. ఆనాడు ఉత్తర భారతం నుండి వచ్చిన ఇక్ష్వాకరాజులు ఇక్కడి ప్రజల భాషను, వారి అస్తిత్వాన్ని ఎంత గౌరవించారో చెప్పడానికి ఇది గొప్ప నిదర్శనం. ఆ నాగభూ అనే పదంలోని భూ అనే అక్షరం నేటి మన తెలుగు అనే మహావృక్షానికి తొలి అంకురం లాంటిది. నాటి ఆంధ్ర ఇక్ష్వాకు, చాళుక్య రాజులు మొదలుకుని శ్రీకృష్ణదేవరాయల వరకు తెలుగు సాహిత్య రంగానికి విశేష ప్రోత్సాహం అందించిన మహారాజులకు లేని అభ్యంతరం మనకెందుకు? మన భూమి ఆంధ్రావని, మన భాష తెలుగు భాష. ఇందులో వివాదానికి తావేలేదు. ఆంధ్రప్రదేశ్ అని పిలవడం అభ్యంతరమైతే ఆంధ్ర అని గాని, ఆంధ్రావని అని గాని పిలుచుకోవచ్చు అంటూ గురువుగారు చిన్నగా నవ్వి, ఇప్పుడు నా ఈ వివరణ నువ్వే అందరికీ బోధించిరా అంటూ తన కుటీరంలోకి వెళ్ళిపోయాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.